హైదరాబాద్ మెట్రో రుణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమీక్ష నిర్వహించారు. సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. మెట్రో ఫేజ్ 1 టేకోవర్ రుణంపై ఐఆర్ఎఫ్సీ వెనకడుగు వేసింది. ప్రస్తుతం రుణం విడుదల చేయలేమని రాష్ట్రానికి ఐఆర్ఎఫ్సీ సమాచారం అందించింది. ఫేజ్ 2 పై ఎస్బీఐ సిఏపీఎస్ నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. ఐఆర్ఎఫ్సీ రుణం నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త రుణాల కోసం బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మెట్రో ఫైనాన్సింగ్ పై తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం కీలకంగా చర్చలు జరుపుతోంది. హైదరాబాద్ మెట్రో రుణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమీక్ష నిర్వహించారు. సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. మెట్రో ఫేజ్ 1 టేకోవర్ రుణంపై ఐఆర్ఎఫ్సీ వెనకడు వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ రెడ్డి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి, తెలంగాణ మెట్రోకు సంబంధించి హైదరాబాద్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక కీలక సమీక్ష నిర్వహిస్తోంది. సచివాలయంలో ఎవరైతే చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ సంబంధించి కావచ్చు, మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించినటువంటి రుణాలపైన కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కీలక సమీక్ష కొనసాగుతుంది. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ రుణాలకు సంబంధించి కూడా ఐఆర్ఎఫ్సీ వెనకడుగు వేసిన నేపథ్యంలో కూడా ఈ రుణాన్ని ఇచ్చేందుకు ఏదైతే కేంద్రం దగ్గర ఇప్పటికే ఐఆర్ఎఫ్సీ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఈ రుణానికి సంబంధించి ప్రస్తుతం రుణం విడుదల చేయలేమని రాష్ట్రానికి ఐఆర్ఎఫ్సీ ఇప్పటికే సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఫేజ్ 2 సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ప్రాజెక్టు వాల్యూ ఎంత, అసలు వీళ్ళకు ఎంత అవసరం అన్న అంశానికి సంబంధించి కూడా ఎస్బీఐ క్యాప్స్ అనేటువంటి ఒక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ కమిటీ పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క ఐఆర్ఎఫ్సీ నిధుల విడుదలకు సంబంధించి కావచ్చు, కొత్త రుణాలకు సంబంధించి కావచ్చు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్రం నుంచి సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఐఆర్ఎఫ్సీ రుణం నిలిచిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి, కొత్తగా లోనుకు వెళ్లాలా, ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే కొంత ఖర్చు తెలంగాణ ప్రభుత్వం పెట్టున్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఐఆర్ఎఫ్సీ నిధులను తిరిగి తెచ్చుకోవాలన్నటువంటి యోచన ప్రభుత్వం ఉంది. కానీ అది వచ్చే పరిస్థితి దరిదాపుల్లో లేనటువంటి నేపథ్యంలో కూడా ఏ విధంగా ఈ మెట్రో కొనసాగింపుకు సంబంధించి ఎలాంటి రుణాన్ని పొందాలి, ఎవరి ద్వారా రుణాన్ని పొందాలి అనే అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఒక కీలక సమీక్ష కొనసాగుతుంది. కొత్త రుణాల కోసం బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మెట్రో ఫైనాన్సింగ్ పై తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి, ఫేజ్ 1 సంబంధించినటువంటి ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసుకున్న అంశానికి కావచ్చు, మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి రావాల్సినటువంటి డబ్బుల అవసరానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ బ్యాంకుల్ని కలవాలి, ఎవరితో ఈ కార్యాచరణ రూపొందించాలని అంశానికి మొదటగా సంజయ్ జాజు కీలక అధికారులతో కూడా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోకు సంబంధించి సచివాలయంలో కీలక సమీక్ష కొనసాగుతుంది. సమీక్ష తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంశానికి సంబంధించిన విషయంపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వాసుదేవ్ రెడ్డి.